హాయ్ హలో వెల్కమ్ టు ఈసీఎం రోస్లీ. క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారు కదండి? నేను మీ సిస్టర్ రోస్లీని. ఈరోజు మనం కింగ్స్ ఇన్ బైబిల్లో ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి 12వ రాజుని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఎవరు ఈ 12వ రాజు అని మనం గమనించినట్లయితే యెహోయాజు కుమారుడు అయినటువంటి యెహోయాషు అతనికి మారుగా రాజు అయ్యాడు. ఈ యొక్క యెహోయాషు 12వ రాజుగా మనం గమనిస్తూ ఉన్నాము. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనములో యెహోయాషు రాజుగా మార్చబడ్డాడు. అయితే యెహోయాషును గురించి మనం గమనించినట్లయితే ఇతడు క్రీస్తు పూర్వము 798వ సంవత్సరం నుంచి 782వ సంవత్సరం వరకు కూడా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను షోమ్రోనులో పరిపాలన చేశాడు. అంటే ఇతడు 16 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు. ఈ రాజును గురించి మనం గమనించినట్లయితే ఇతడు పరాక్రమవంతుడుగా బలమైనటువంటి ఒక రాజుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని దృష్టికి ఎలా ఉన్నాడని మనం గమనించినట్లయితే దేవుని యొక్క దృష్టికి చెడుతనము కలిగినటువంటి రాజుగా ఉన్నాడు. ఇతని గురించి మనం చెప్పాలి అంటే బాహ్య సంబంధంగా ఇతడు ఒక పరాక్రమశాలిగా ఉన్నాడు. కానీ అంతరంగంగా మనం గమనించినట్లయితే అతడు హృదయానుసారుడుగా దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయినట్లుగా మనం చేసినటువంటి మంచి పనులు ఏమిటో మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు, అదేవిధంగా 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో కూడా ఈ యొక్క యెహోయాషు అనేటువంటి రాజును గురించి తెలియచేయబడుతుంది. అయితే ఈ రాజు ఏం మంచి పని చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే యెహోయాషు పరిపాలనా కాలములో ఎక్కడ ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు. మనందరం గమనించినట్లయితే రాజులకు దేవునికి లేకపోతే ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా అప్పుడు ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి ప్రవక్త ఎవరు అంటే ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు. అయితే ఎలీషా ప్రవక్తగా ఉన్నటువంటి సమయంలో చివరిగా మనం గమనించినట్లయితే యెహోయాషు పరిపాలనలో ఎలీషాకు మరణకరమైనటువంటి రోగం అనేది కలుగుతుంది. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం నుంచి ఆ యొక్క పారాగ్రాఫ్ అంతా కూడా మనం చదివినట్లయితే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏమని అర్థమవుతుంది అంటే ఎలీషాకు మరణకరమైనటువంటి రోగము వస్తుంది. అంటే ఒక దైవ సేవకునికి అనారోగ్య పరిస్థితి, చావటానికి అతడు సిద్ధముగా ఉన్నాడు. ఆ సమయంలో యెహోయాషు ఏం చేస్తాడంటే ఎలీషా దగ్గరకు వెళ్తాడు. ఎలీషా దగ్గరకు వెళ్ళి కన్నీరు కారుస్తూ ఆ యొక్క ప్రవక్తని ఏమని పిలుస్తూ ఉంటాడంటే తండ్రి, నా తండ్రి అని చెప్పి పిలిచి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని చెప్పి ఏడుస్తూ కన్నీరు కార్చినటువంటి రాజుగా మనకి కనిపిస్తున్నాడు. అంటే ప్రవక్తల పట్ల ప్రేమను మక్కువను కలిగినటువంటి ఒక రాజు యెహోయాషు. అయితే ఆ యొక్క ఎలీషా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరణకరమైన రోగం వచ్చినప్పుడు, లేకపోతే అతడు మంచం మీద ఉన్నటువంటి సమయములో చివరి రోజుల్లో, ఎలీషా యొక్క చివరి రోజుల్లో ఈ యొక్క యెహోయాషు పరిపాలన ప్రారంభంలో ఉన్నాడు. అయితే ఈ విధంగా పరిపాలనలో ఉన్నటువంటి రాజు ఎలీషా అనారోగ్య పరిస్థితితో మరణకరమైన రోగముతో బాధపడుతున్నటువంటి సమయములో ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్తాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి నా తండ్రి నీవే, ఇశ్రాయేలీలకు రథములు నీవే, రౌతులు నీవే, అంటే మాకు విజయం కలగటానికి కారకుడవు నీవే అని చెప్పి ఆ యొక్క ప్రవక్తను ఘనపరుస్తున్నట్లుగా, ప్రవక్త యొక్క పరిస్థితిని చూసి కన్నీరు కారుస్తున్నటువంటి రాజుగా మనకి కనిపిస్తూ ఉంటాడు. అయితే తరువాత వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే ఈ పారాగ్రాఫ్లోనే మనకి ఏమర్థమవుతుంది అంటే ఇతడు ఎప్పుడైతే ప్రవక్త దగ్గరకు వెళ్తాడో, ప్రవక్త దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త కొన్ని విషయాలు తెలియజేస్తాడు. ఏమిటి ఆ విషయాలంటే అతన్ని బాణము తీసుకొని, వింటిని తీసుకొని రమ్మంటాడు. అయితే ఆ విధముగా తీసుకున్నప్పుడు ఆ యొక్క రాజు బాణము సంధించినప్పుడు కిటికీలు ఓపెన్ చేయమని చెప్పి ఈ యొక్క ఎలీషా ప్రవక్త తూర్పున ఉన్నటువంటి కిటికీని ఓపెన్ చేయమని తెలియజేస్తాడు. అయితే ఆ కిటికీని ఓపెన్ చేసినప్పుడు ఎలీషా ఏం చెప్తాడంటే బాణాన్ని
వేయమని చెప్తాడు. ఎప్పుడైతే బాణం వేయమని చెప్పినప్పుడు అతడు ఆ బాణం వేసినప్పుడు ఆ కిటికీలో నుంచి బాణం అనేది ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రవక్త ఏమని చెప్తాడంటే, ఈ బాణం ఏమిటి అంటే ఇది రక్షణ బాణం అని చెప్పి తెలియజేస్తారు. తెలియజేసినటువంటి తరువాత సిరియనుల మీద దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, పట్టుకోమని చెప్పి ఆ యొక్క ప్రవక్త యెహోయాషుకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఆ బాణాన్ని తీసుకొని నేలన కొట్టమంటాడు. అయితే నేలన కొట్టమని చెప్పి తెలియజేసినప్పుడు ఈ యొక్క బాణాన్ని కొడతాడు. ప్రియమైనటువంటి వారు ఇక్కడ వరకు గమనించినట్లయితే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాజు అయినటువంటి యెహోయాషు ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పినటువంటి మాటను వింటూ ఉన్నాడు. అంటే ఇతని జీవితంలో అతడు చేస్తున్నటువంటి మంచి పని ఏమిటి అని మనం గ్రహించినట్లయితే ప్రవక్తలకు లోబడుతున్నాడు, ప్రవక్తను పరామర్శిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజుల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, అంతటా యెహోయాహాజు కుమారుడైనటువంటి యెహోయాషు హజయేలు కుమారుడైనటువంటి బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతన్ని ముమ్మారు చేయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను. ప్రియమైనటువంటి వారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదైతే తన తండ్రి కాలములో ఆ యొక్క రాజ్యాన్ని కోల్పోయాడో, ప్రజలను కోల్పోయాడో, పట్టణాలను కోల్పోయాడో, వాటన్నిటిని కూడా యెహోయాషు మరలా అన్నిటిని పొందుకున్నట్లుగా, జయించి గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. మనం గడిచినటువంటి వీడియోని మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. యెహోయాహాజు ఏం చేశాడంటే కొద్ది మంది రౌతులే, 50 మంది 100 మంది, ఆ యొక్క కాల్బలము కూడా తక్కువ మంది జనులు ఉన్నట్లుగా మనం చూసాం. అయితే ఏదైతే పోగొట్టుకున్న ప్రతి పట్టణాన్ని అన్నిటిని కూడా ఇతడు ఏం చేశాడంటే మరలా జయించి గెలుచుకున్నట్లుగా ఈ యొక్క యెహోయాషును గురించి ఒక పరాక్రమవంతుడిగా, మంచి మిలిటరీని లేదంటే మంచి సైన్యాన్ని ఇతడు కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒక ధైర్యవంతుడిగా, పరాక్రమశాలిగా కనిపిస్తూ ఉన్నాడు. యొక్క దినాలలో అతడు ఏం చేశాడంటే యోధా వారి మీద కూడా యుద్ధము చేశాడు. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇతడు చేసినటువంటి ఒక విషయం మనకి కనిపిస్తుంది. మరియు యెహోవా మందిరమునందు రాజనగరమునందు కనబడిన బంగారము, వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదువ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనుకు వచ్చెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని పరాక్రమమును గూర్చి, యూదా రాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, మనం గమనించినట్లయితే అప్పుడు యూదా రాజు అయినటువంటి అమజ్యాతో యెహోయాషు యుద్ధము చేశాడు. యుద్ధము చేసి జయాన్ని పొందాడు. ప్రియమైనటువంటి వారులారా, మనం గమనించినట్లయితే యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఇద్దరు కూడా సహోదరులుగా మనం చూస్తూ ఉంటాం. అయితే సహోదర భావం కలిగి ఉండవలసినటువంటి వారితో కూడా అతడు యుద్ధము చేశాడు. ఈ రాజు చేసినటువంటి పరాక్రమ కార్యం బాగానే ఉంది, గెలిచాడు, మంచిగానే ఉంది. కానీ సహోదరులతో యుద్ధం అనేది చేయకూడదు. వారందరూ కూడా కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఇశ్రాయేలు వారైనా యూదా వారైనా. మనందరికి కూడా తెలుసు, సొలొమోను తరువాత ఆ యొక్క రాజ్యము 2గా విభజించబడినట్లుగా మనకి తెలుసు. అయితే యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులుగా సపరేట్ రాజ్యాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. యూదా వారు వచ్చేసరికి యెరూషలేములో పరిపాలన చేస్తున్నారు. ఇశ్రాయేలు రాజులు షోమ్రోనును సంస్థాన స్థానంగా తీసుకొని అక్కడి నుంచి పరిపాలన ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క యెహోయాషు ఏం చేశాడు అంటే తన యొక్క సహోదరుల మీదకే యుద్ధాన్ని ప్రకటించాడు. అమజ్యాతో యుద్ధము చేశాడు, యుద్ధములో గెలిచాడు. ఈ రాజు చేసినటువంటి మరొక చెడ్డ పని ఏమిటి అంటే యెరోబాము కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క దూడల ఆరాధనను విడిచిపెట్టలేదు. ఇంకా ఈ రాజు చేసిన పని ఏమిటి అంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్తాడు కదా, ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా చెప్పినట్టు చేయమన్నవన్నీ కూడా చేస్తాడు.
కానీ అక్కడ ఏం జరిగింది, ఆ బాణాన్ని కొట్టమని చెప్పి తెలియజేసినప్పుడు 3 సార్లు మాత్రమే ఆ బాణాన్ని నేల మీద కొడతాడు. అలా 3 సార్లు మాత్రమే కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా చాలా బాధపడతాడు, కోప్పడతాడు. ఎందుకు కోప్పడతాడంటే ఇది సిరియనులకు నీకు జరుగుతున్న యుద్ధములో నీవు ఏదైతే జయాన్ని పొందుకుంటావో దానికి సాదృశ్య రూపకమైనది. అంటే నీవు ఇప్పుడు 3 సార్లే కొట్టావు కదా, నీకు 3 సార్లే విజయం కలిగిద్ది. నీవు ఒక 5 సార్లు 6 సార్లు ఇంకా ఎక్కువ సార్లు కొట్టినట్లయితే సిరియా రాజ్యం అంతా పోయేది, సిరియనులు లేకుండా పోయేవారు కదా. అంటే శత్రువులు అనేవారు ఉండకుండా పోయేవారు. కానీ నీవు 3 సార్లే కొట్టావు ఎందుకు అని చెప్పి ప్రవక్త దుఃఖించి కోపించినట్లుగా మనకి కనిపిస్తుంది. వాళ్ళారా, చివరిగా మనం గమనించినట్లయితే రెండవ రాజుల గ్రంథము 14వ అధ్యాయములో 16వ వచనంలో చూసినట్లయితే అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెరోబాము అతనికి మారుగా రాజు అయినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోయాషు యొక్క జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ రాజు దేవుని దృష్టిలో చెడుతనము కలిగినటువంటి వాడిగానే ఉన్నాడు. ఎందుకు చెడుతనము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అంటే అతడు తన పితరులు అయినటువంటి నాబాతు కుమారుడైనటువంటి యెరోబాము చేసిన విగ్రహారాధన ఆ పాపాన్నే ఇతడు కూడా కొనసాగించుకుంటూ వచ్చాడు. అంటే దాన్ని విడిచిపెట్టాలి కానీ విడిచిపెట్టలేదు. ఆ బాణాన్ని కొట్టమన్నప్పుడు 3 సార్లు మాత్రమే కొట్టాడు. ఎక్కువ సార్లు కొట్టుంటే ఎక్కువ జయాలను పొందుకునేటువంటి వాడు. అదేవిధంగా ఈ రాజును గురించి మనం చూసినట్లయితే ఇతనిలో నుంచి ఇంకా మనం గుణపాఠాలు ఏం నేర్చుకుంటున్నామంటే తన సహోదరులుగా ఉన్నటువంటి యూదా వారితో యుద్ధానికి వెళ్ళారు కదా. సహోదరులుగా ఉన్నటువంటి వారితో యుద్ధము చేయమని చెప్పబడలేదు. ఎందుకంటే ఇశ్రాయేలు వారి మీద యూదా వారి మీద దేవుని కనికరం ఎప్పుడు కూడా ఉంటూ ఉంది. అయితే ఆ యొక్క తన సహోదరుల మీదే యుద్ధానికి వెళ్ళాడు. అంటే ఇక్కడ 3 గుణపాఠాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఏమిటి అంటే ఈ యొక్క విడిచిపెట్టవలసిన పారంపర్య ఆచారాలు, పాపాలు, నా తల్లిదండ్రులు చేశారు కదా నేను అదే చేసుకుంటా వస్తాను, నా పితరులు చేశారు కదా నేను అదే చేసుకుంటాను, లేకపోతే వారు ఏదైతే అన్య ఆచారాల గుండా వెళ్తున్నారో వాటినే చేసుకుంటూ విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే మనము కూడా దేవుని దృష్టికి చెడుతనము కలిగినటువంటి వారిగా ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ గుణపాఠం ఏమిటి అంటే పారంపర్య ఆచారాలు విడిచిపెట్టాలి. ఆ యొక్క పాపాన్ని మనం విడిచిపెట్టాలి. ఏ పాపమైనా, శారీరక సంబంధమైన విగ్రహారాధన అయినా, లేదంటే మనం చూసినట్లయితే ఆత్మ సంబంధంగా కూడా చాలా మంది విగ్రహాలను వారి హృదయాల్లో పెట్టుకుంటారు. అంటే దేవుని కంటే ఎక్కువగా కూడా ధనాన్నో, సుఖానుభవాన్నో, ఇంకా దేన్నో ప్రేమించుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వేరే వారికి ఇవ్వటం కూడా విగ్రహారాధనే. కాబట్టి అలాగ చేసినట్లయితే దేవుడు నిన్ను నన్ను మెచ్చుకునేటువంటి వాడిగా ఆయన ఉండడు. కాబట్టి దేవుడు మెచ్చుకోవాలి, దేవుని దృష్టికి ప్రియమైన వారిగా ఉండాలంటే మనం వీటిని విడిచిపెట్టాలి. రెండవదిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రవక్త కొట్టమని చెప్పినప్పుడు అతడు వెంటనే ఎక్కువ సార్లు కొట్టాలి. అంటే ప్రవక్తకు ఒక దుఃఖాన్ని, కోపాన్ని కలిగించాడు. దైవ సేవకుల యొక్క కోపానికి అతడు పాత్రుడయ్యాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని లేఖనాల్లో కూడా ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు కొనసాగుతాను. పరిచర్య విషయంలో దైవ సేవకులుగా, కాపరులుగా ఉన్నటువంటి వారు దుఃఖముతో మందను కాయకూడదు. అంటే వారు సంతోషముగానే దేవుని పరిచర్యలో సంఘాన్ని మేపేటువంటి వారిగా ఉండాలి. అంటే దైవ సేవకులకు కోపము తెప్పించకూడదు, అంటే దుఃఖము కలిగించకూడదని మనం చూస్తున్నాం. కాబట్టి నేడైతే పూర్వమైతే ప్రవక్తలు ఉన్నారు, ఇప్పుడైతే దైవ సేవకులు ఉన్నారు. కాబట్టి దైవ సేవకులకు కోపము తెప్పించకూడదు. అంటే మనం చాలా పరిస్థితుల్లో చూసినట్లయితే మనం పాపులుగా ఉన్నప్పుడు, లేదంటే ఈ లోకాల్లో వ్యసనాలు, ఇటు లోకము అటు దేవుడు ఉన్నప్పుడు దైవ సేవకులకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి దుఃఖాన్ని మనం కలిగించకుండా మనం ఆత్మీయంగా అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉన్నట్లయితే దైవ సేవకులు కూడా మనల్ని బట్టి సంతోషిస్తారు. మనం జయం పొందితే దైవ సేవకులు కూడా సంతోషమే అని ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ప్రవక్తగా చెప్పినటువంటి మాటలు అతడు పూర్తిగా నిర్వర్తించలేకపోయాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అతడు ఏం చేశాడు అంట, యెరూషలేము పట్టణాన్ని, యూదా వారందరినీ కూడా చాలా యుద్ధములో గెలిచి అక్కడ ఉన్నటువంటి వెండిని, అక్కడున్న విలువైన వాటన్నిటిని దోచుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సహోదరులుగా ఉన్నటువంటి వారు ఏం చేయకూడదు అంటే యుద్ధానికి
వెళ్ళకూడదు. దేవుని లేఖనం అదే తెలియజేస్తుంది. నీ యొక్క సహోదరునికి నీవు మొక్కము తిప్పకూడదు, నీ యొక్క సహోదరునితో నీవు యుద్ధము చేయకూడదు, సనగకూడదు, గొనగకూడదు కదా. మేలైనది చేయనెరిగి అది చేయకపోవటం కూడా పాపమని దేవుని లేఖనం తెలియజేస్తుంది. చాలా సందర్భాల్లో ప్రస్తుత పరిస్థితులు అయితే ఎక్కువగా మనం చూస్తున్నాం. సంఘంలో సహోదరులుగానే సహోదరులుగానే ఉంటారు. ఒకరు ఎదుగుతూ ఉంటే ఇంకొకరు ఎందుకు అసూయపడతా ఉంటారు, సనుగుతూ ఉంటారు, ఇంకా ముఖాలు పక్కకి తిప్పుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ ఏ వివాదము కూడా ఉండదు. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క యుద్ధములో ఈ రాజు జయాన్ని పొందాడు, కానీ పోరాడాల్సింది అన్య రాజులతో, కానీ తన యొక్క స్నేహితులు సహోదరులుగా ఉన్నటువంటి వారితో పోరాడి ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి విలువైన వాటిని దోచుకున్నాడు. దానివల్ల అతనికి ప్రయోజనం ఏమీ లేదు, ఘనత కూడా దానివల్ల పొందుకోలేదు. అంటే చెడ్డ పనులు 3 గుణపాఠాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి విడిచిపెట్టాల్సిన పాపాలు విడిచిపెట్టాలి. రెండవదిగా మనం చూసినట్లయితే అతడు 3 సార్లు కొట్టి దైవ సేవకునికి దుఃఖాన్ని కలుగజేశాడు, కోపాన్ని కలుగజేశాడు. మూడవదిగా తన సహోదరులతోనే అతడు పోరాటానికి దిగాడు, దానివల్ల అతడు ఏం ఘనతను పొందుకోలేకపోయాడు. ఇతడు చేసిన మంచి పనులు ఏమిటి అంటే ఎలీషాకి మరణకరమైన రోగం రాగానే ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, పరామర్శించాడు, దైవ సేవకుడు చెప్పింది చేశాడు. ఇశ్రాయేలీలకు నీవే విజయం అంటే నీవే రథము, నీవే రౌతుడు అంటే నీవే విజయానికి కారకుడు అని చెప్పి ప్రవక్తను హెచ్చిస్తూ గణపరుస్తున్నట్లే ఇక్కడ చూస్తున్నాం. మంచి కార్యాన్ని ఇక్కడ చేశాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అతడు 3 సార్లు సిరియన్ల మీద జయాన్ని పొందాడు. అటువంటి వాళ్ళారా ఇక్కడ మనం గమనించినట్లయితే మనం కూడా ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే మనం కూడా ఏం చేయాలంటే దైవ సేవకుని మాట వినాలి. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పోరాటం మనం చూసినట్లయితే చాలా లేఖనాలు తెలియజేస్తుంది. చాలా విషయాల్లో పోరాటాలు ఎట్లా వస్తాయి అంటే మన యొక్క హృదయాంతరంగాల్లో నుంచి పోరాటాలు వస్తూ ఉంటాయి. మన సుఖానుభవాల గురించి అడగటాన్ని బట్టి కొన్ని పోరాటాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ పోరాటం ఏదైనా కానీ సత్యమందు నిలబడి దేవుని దృష్టికి న్యాయముగా మనము పోరాడవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని లేఖనములో యెహోయాషును గురించి మనం చూస్తున్నాం. అయితే ఈ రాజును గురించి మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి రీతిగానే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగినటువంటి వారు ధన్యులు. అదేవిధంగా తన రాజ్యమును పట్టుకున్నట్టు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు అని దేవుని లేఖనములో తెలియచేయబడుతుంది. ఈ రాజు అయితే పరాక్రమశాలిగా పట్టణాలను పట్టుకున్నాడు, రాజ్యాలను పట్టుకున్నాడు, కానీ తన యొక్క హృదయాన్ని స్వాధీనములో ఉంచుకోలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక మాదిరికరమైన స్పిరిచువల్ కింగ్ లాగా ఇతడు కనిపించటం లేదు. అయితే రాజుల కంటే రారాజు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం గమనించినట్లయితే ఆయన సమస్తాన్ని కూడా ఆయన జయించాడు. ఆయన పట్టణాలు పట్టుకోగలడు, కానీ తన మనస్సును కూడా స్వాధీనపరుచుకున్నటువంటి రాజుగా నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పి ప్రపంచ లోకానికి సవాలు విసిరినటువంటి వారిగా యేసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారు. అటువంటి జీవితాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నటువంటి తరువాత ఆ యొక్క సాతాను యేసుక్రీస్తు వారిని శోధించడం మనందరికీ కూడా తెలుసు. 3 విషయాల్లో అక్కడ శోధన అనేది జరిగినట్లుగా, ఒకటి ఆహార విషయంలో నీవే దేవుడివైతే దేవుని కుమారుడివైతే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని ఆహార విషయాల్లో ఒక శోధన వచ్చింది. రెండవదిగా చూసినట్లయితే నువ్వు పైనుంచి కిందకి దూకు, నీ దేవుడు నిన్ను దేవదూతలు ఎత్తి పట్టుకొని నిన్ను తీసుకెళ్తాయి, నువ్వు పడిపోవు దూకు అని చెప్పి రెండవది దేవుని యొక్క బలానికి ఒక పరీక్ష ఇచ్చేది. మూడవదిగా మనం చూసినట్లయితే ఎత్తైన ప్రదేశానికి తీసుకొని వెళ్ళి ఏం చూపించిందంటే సర్వలోకాన్ని, ఉన్నతమైన స్థలాలని, సమస్తాన్ని కూడా చూపించి నీవు నాకు నమస్కారం చేయి, వీటన్నిటిని నీకు ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు వారినే శోధించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఆ 3టిని కూడా వాక్యము ద్వారా జయించి ఉన్నారు. కాబట్టి మనలో వచ్చే శోధనలు కూడా బహుశా ఈ విధమైన శోధనలే వస్తాయి, ఇంతకు మించిన శోధనలు ఏమీ రావు. కానీ యేసుక్రీస్తు వారు ప్రతి శోధనకు సమాధానము వాక్యమే ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా శోధనలో ఉన్నప్పుడు, లేదంటే మనం కూడా పోరాటాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ప్రభువారు ఒక మాదిరికరంగా ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి మృత్యుంజయుడిగా లేపబడ్డాడు, మరణాన్ని జయించాడు, ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఎలా ఉండాలంటే ఆయనే మాదిరి, ఒక వ్యక్తి విశ్వాసంని ఎలా కనపరచాలంటే ఆయనే మాదిరి.
ఆ విధముగా మన యొక్క జీవితంలో కూడా యేసుక్రీస్తు వారిని మాదిరిగా ఉంచుకొని మన రాజు, రాజులకే రాజు. ఎవరు ఆ రాజు అంటే సజీవుడైనటువంటి నా రాజు, నా ప్రియమైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం కూడా క్రీస్తు వారిని రాజుగా మన హృదయమందు ప్రతిష్ఠించుకున్నట్లయితే మన జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా ఆయనే మనకి ఒక మార్గాన్ని చూపించేవాడిగా, ఆయన మనకి ఒక మాదిరిని చూపించేవాడిగా కనపడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క యెహోయాషు యొక్క అతడు అంత పరాక్రమశాలి అయినప్పటికీ 16 సంవత్సరాల రాజ్య పరిపాలనలో అతడు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు నిరంతరము యుగ యుగాలు తరతరాలు ఆయన సజీవుడు. క్రీస్తు వారు పరిపాలించేటువంటి ఆ రాజ్యములో నీవు నేను ఉండాలి అంటే యెరోబాము చేసినటువంటి ఆ విగ్రహారాధనను యెహోయాషు విడిచిపెట్టలేకపోయాడు. మనము కూడా విడిచిపెట్టగలిగి ఉండాలి. రెండవదిగా దేవుని దృష్టికి చెడుతనం కలిగిన వాడిగా మార్చబడ్డాడు. దైవ సేవకునికి కోపము తెప్పించాడు. మనము కూడా కోపము తెప్పించకూడదు. మూడవదిగా తన సహోదరునితోనే పోరాటం చేస్తున్నాడు. విశ్వాసతో పోరాటం చేసుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనం కూడా మన సహోదరులతో, మన ఇంటి వారితో, మనం గమనించినట్లయితే మన తోటి వారితో ఎన్ని పోరాటాలు చేసినా ఉపయోగం ఏమీ కూడా లేదు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. మనం మార్చుకోవాల్సినవి 3 విషయాలు, మనం నేర్చుకోవాల్సినవి 2 విషయాలు. ఏమిటి ఆ 2 విషయాలు అంటే, ఇతడు ఏం చేశాడంటే ప్రవక్తను పరామర్శించాడు, ప్రవక్త మాట విన్నాడు. ఇశ్రాయేలుకి నీవే రౌతువి, నీవే రథములు అని చెప్పి ఆ యొక్క దైవ సేవకుని పొగుడుతున్నట్లుగా, గొప్పతనాన్ని వివరిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే సిరియనుల మీద అతడు 3 సార్లు జయాన్ని పొందుకున్నాడు. మనం కూడా ఈ యొక్క అన్య రాజులు లేకపోతే సిరియనులు, అన్యజనులు అని చెప్పేటువంటి కనపడే పాత నిబంధనలో అయితే మనుషులతో మనుషులకి పోరాటాలు జరిగాయి. కానీ క్రొత్త నిబంధనలో మనుషులతో మనుషులు కాదు పోరాటం. కనబడని అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో పోరాటం. ఇంకా చెప్పాలంటే మంచి చెడులు మన మనస్సులోనే ఉన్నాయి, చెడుతోనే మనం పోరాడాలి అని చెప్పి దేవుని లేఖనం స్పష్టముగా తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడి చిత్తం అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క యెహోయాషు కుమారుడైనటువంటి యెరోబాము పరిపాలన ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ, మీకే వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, యెహోయాషు యొక్క పరిపాలనలో అతని నుంచి మేము ఏ మంచి పాఠాలు నేర్చుకున్నామో, ఏమి గుణపాఠాలు నేర్చుకున్నామో దేవా మీకే స్తోత్రాలు తండ్రి. దేవా, మేము కూడా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. దైవ సేవకులకు కోపము తెప్పించకుండా సహాయం చేయండి. మరి ప్రాముఖ్యంగా సహోదరులతో తండ్రి వివాదాలు, సహోదరులతో పోరాటములు పెట్టుకోకుండా సహాయం చేయండి. మరి ప్రాముఖ్యంగా అతడు ఏ విధంగా అయితే దైవ సేవకుని చూసి కన్నీరు కారుస్తూ ఉన్నాడు, బాధలో ఉన్నప్పుడు దైవ సేవకుని పరామర్శిస్తూ ఉన్నాడు, అదే విధముగా మేము కూడా ఇతరులను పరామర్శించేటువంటి వారిగా సహాయం చేయండి దేవా. అదే విధముగా దేవా, అతడు అన్య దేశాల పట్ల జయాన్ని పొందారు. మేము కూడా ఆత్మీయ పోరాటాలలో విజయాన్ని పొందుకోవటానికి సహాయం చేయండి దేవా. ఆకాశమునకు కర్త అయినటువంటి యేసు క్రీస్తు వైపు చూస్తూ అంతము వరకు ఓపికతో మా యొక్క ఆత్మీయ జీవితాల్లో, ఆత్మీయ పోరాటాల్లో విజయాన్ని పొందుకోవటానికి సహాయం చేయండి. ఎవరైతే ఈసీఎం రోస్లీ ద్వారా ఈ లెసన్స్ వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ మీ కృపను మెండుగా అనుగ్రహించండి దేవా. యొక్క లెసన్స్ కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చండి దేవా. బోధిస్తున్నటువంటి మేము కూడా తండ్రి దేవా మీకు ఇష్టలుగా ఇంకా అభివృద్ధి చెందటానికి సహాయం చేయండి దేవా. మా యొక్క పరిచర్యలను కూడా మీరే దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపు దయచేయమని దేవా. ఎవరైతే బిడ్డలు తండ్రి వీక్షిస్తూ ఉన్నారు వారందరికీ ఆశీర్వాదకరంగా తండ్రి ఈ యొక్క తండ్రి యెహోయాషు యొక్క జీవితాన్ని ఒక పాఠముగా మీరు మార్చండి. మీ కృపలో ఆదరించమని సహాయం చేయమని త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును దీవించును గాక.